హాయ్ ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యము ఆదికాండము 21వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్టయితే, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను అని చెప్పి వ్రాయబడిందండి. ఆమెను హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్టయితే శారా గారి జీవితంలో ఒక నింద అనేది ఉందండి. తనకు పిల్లలు లేరు, గొడ్రాలు అనే నిందను తాను భరిస్తూ వస్తుంది. కానీ అబ్రహాము శారా గారు దేవుని యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి, దేవుని యందు నమ్మిక ఉంచడాన్ని బట్టి, దేవుని వాగ్దానం పట్ల వారు నిరీక్షణ కలిగి ఉండడాన్ని బట్టి దేవుడు వారి ముసలితనంలో వారికి ఇస్సాకు అనే కుమారునిచ్చి వారికి నవ్వు కలుగజేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ దైవజనమా, ఈరోజు నీ జీవితంలో నీవు ఏ నింద అనుభవిస్తూ దుఃఖిస్తున్నావేమో, బాధపడుతున్నావేమో, కానీ నీవు కూడా అబ్రహాము శారా వలె దేవుని యందు నమ్మిక ఉంచినట్టయితే దేవుడు నీ జీవితంలో ఉన్న నిందను కొట్టువేసి నీకు నోటి నిండా నవ్వు కలుగజేసేవాడిగా ఉంటాడు. ప్రభువటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.